పల్నాడు జిల్లా సత్తెనపల్లి నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టారు మిర్చి రైతులు. తిరుమలరావు అనే వ్యాపారి 50 మంది రైతుల వద్ద 600 క్వింటాల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడని రైతులు చెప్తున్నారు. తిరుమలరావును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పురుగుమందు డబ్బాలతో అన్నదాతలు నిరసన తెలిపారు. ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు చేశారు, ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మని వేస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడికి ఆస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు. ఒక రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు ఈ మాకేమైంది, నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి నువ్వు